శ్రోతలకు నమస్కారం. నేను వినిపించబోయే కథ గుప్పెట్లో జ్ఞాపకం. రచన కె. తాయారమ్మ. 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పెద్ద సిటీకి వచ్చింది శమంత. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది ఆ నగర సౌందర్యం. ఎన్నో మార్పులు చేర్పులు జరిగినా తనకు తనే సాటి అన్నట్లు నిలిచి ఉంది ఆ పెద్ద పట్టణం. అది కోల్కతా నగరం. ట్రైన్ ఆగగానే ఒక చేతిలో లెదర్ సూట్ కేసు, ఇంకో చేతిలో పెద్ద పేము బుట్టతో దిగింది స్టేషన్లో. ఇలా తేమ్మా, నే పట్టుకుంటాను అన్న మాటలు విని తల ఎత్తి చూసింది శమంత. ఎదురుగా కొడుకు వర్ధన్ నిలబడి ఉన్నాడు. శమంత కళ్ళలోకి ఆనందం పొంగుకొచ్చింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ చూస్తోంది కొడుకుని. ఈ మధ్యకాలంలో ఫోన్లు, ఉత్తరాలు. కొడుకుని ఎన్నిసార్లు రమ్మన్నా, అమ్మా నాకు సెలవు లేదు, ఒకసారి నువ్వే రాకూడదు అంటూ ఫోన్ చేశాడు. తను ఇల్లు కదిలితే ఆయన గారికి జరగదు. రోజల్లా పొలం పనులతో సతమతమవుతూ ఉంటాడు. పోనీ మీరు రారాదు, అబ్బాయి కోడలు మనవరాలతో కలిసినట్టు ఉంటుంది, వాతావరణము మారినట్టు ఉంటుంది అంది తను. పిచ్చి శమంత, ఈ మట్టిలో బంగారం ఉందే, దీన్ని విడిచి నేనొక్క క్షణం కూడా ఉండలేను. నువ్వెళ్ళిరా, రైలెక్కిస్తాను, అబ్బాయి వచ్చి దింపుకుంటాడు అంటూ తనని బయలుదేరదీశాడు. తను ఒంటరిగా బయలుదేరింది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నాన్న బావున్నారా? ఆయన కూడా రాలేకపోయారా అంటున్న కొడుకు మాటలతో వాస్తవంలోకొచ్చింది. ఇద్దరూ యువతలకొచ్చారు. ఓ టాక్సీ పిలిచి అందులో తల్లిని ఎక్కించి తనూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు వర్ధన్. బాబూ, కోడలు ఎలా ఉంది? మున్ని బాగా చదువుకుంటోందా? ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది శమంత. అన్నింటికీ ఊ ఆ అంటూ ఓర్పుగా సమాధానాలు చెప్తున్నాడు వర్ధన్. ఇంట్లోకి అడుగు పెడుతుండగానే నానమ్మ అంటూ కాళ్లను చుట్టేసింది మనవరాలు మున్ని. ఆ పిల్లని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది శమంత. బావున్నారా అత్తయ్య అంటూ కాళ్లకి నీళ్ళిచ్చింది కోడలు దీప. ఇంకా సంప్రదాయాలు పాటిస్తోంది కోడలు. పెద్ద చదువులు చదివింది. ఈ కోల్కతాలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వినయ విధేయతలు ఉట్టిపడుతూ ఉంటాయి దీపలో. ఈ కాలం పిల్ల కాదు దీప అనుకుంటూ ఉంటుంది శమంత అనేకసార్లు. రండత్తయ్య అంటూ సోఫా చూపించి వేడివేడి టీ తెచ్చి అందించింది. అది తాగి మనవరాల్ని పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్పసాగింది. మున్ని, నీకు ఏం తెచ్చానో చూడు, లక్కపిడతల సెట్టు. అది సంసారం పెట్టా. సంసారానికి తగిన గిన్నెలు, పొయ్యి అన్నీ ఉంటాయందులో. రంగురంగు లక్కపిడతల్ని చూస్తూ భలే భలే అంటూ చప్పట్లు కొట్టింది మున్ని. నీకు నచ్చాయా మున్ని అంటూ మున్ని బుగ్గల్ని ముద్దాడింది శమంత. చాలా నచ్చాయి నానమ్మ అంటూ సంబరపడింది మున్ని. దీపముఖంలో రంగులు మారాయి. అత్తగారొచ్చి పిల్లని తప్పుదారి పట్టిస్తున్న అనుభూతి కలుగసాగింది. చూడండి అత్తయ్య, ఈ కాలంలో ఇవన్నీ ఎవరికి కావాలి? లక్కపిడతలతో ఆడుకునే తీరిక వారికెక్కడుంది? అయినా మున్నీకి స్కూలు, ప్రైవేటు, డ్యాన్సు వీటితోటే సరిపోతుంది. ఆ షెడ్డు మీద పడేయండి, ఎప్పుడో చూడొచ్చు అంది దీప లోపలికి నడుస్తూ. శమంత మనస్సు చివుక్కుమంది. పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్లయింది. మున్ని, నానమ్మ ఇక్కడ చాలా రోజులుంటారు, నువ్వు పోయి చదువుకో, తరువాత కబుర్లు చెప్దువు గాని అంటూ దీప లోపలికెళ్ళింది. మనవరాల్ని ఒడిలోంచి దించి తను తెచ్చిన జంతికలు, సున్నుండలు, అరిసెలు కోడలికి అందించి బాత్రూంలోకి నడిచింది. క్షణాల్లోనే మనసుని మెలితిప్పే బాధ. ఆత్మీయతలు, అనుబంధాలు అన్నీ దూరమవుతున్నాయా? ఇది కాలం తెచ్చిన మార్పా, లేక మనుషుల అంతరంగాల్లో మార్పా? ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత. ఇక్కడికి రావటానికి ఎంతో సంబరపడింది. నువ్వెళ్ళు, నీకే తెలుస్తుంది. నేను ఈ ఊరు విడిచి రాలేను. ఆ ఇరుకు బ్రతుకులు నాకు ఇష్టం ఉండవు అన్నాడు భర్త సోమేశం. నిజమే, ఇవి ఇరుకు బ్రతుకులే. ఇప్పటి తరం వాళ్ళు పరిస్థితులకు బానిసలు. ఇందులో చెడ్డని ఎంచలేం. స్నానం చేసి వచ్చి కోడలు పెట్టిన భోజనం ఆరగించింది. వేడివేడి పుల్కాలు,
దాల్, కొంచెం అన్నం. అదే అక్కడి వాళ్ళ భోజనం. వాళ్ళు రాత్రి అన్నమే తినరు. తన కోసం అన్నం వండింది కోడలు. డాడీ, నేను నానమ్మ దగ్గర పడుకుంటాను, మెల్లగా కునిసింది మున్ని. అలాగే పడుకో అన్నాడు వర్ధన్. వేగం నిద్ర లేవాలి, నానమ్మే కదా అని లేటుగా లేస్తే ఒప్పుకోను అంది దీప ఖరాఖండిగా. నవ్వుకుంది సమంత. దీప చెడ్డపిల్ల కాదు, క్రమశిక్షణ పాటించే మనిషి. బిడ్డని బాగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష కలది. తన కోసం కేటాయించిన గదిలోకెళ్ళి మంచం మీద నడుం వాల్చింది. మున్ని పక్కన పడుకుని ప్రశ్నలు గుప్పిస్తోంది. నానమ్మ, ఆ ఊరు ఎలా ఉంటుంది? తాతయ్య ఏం చేస్తుంటారు? ఇంకా ఇంకా ఎన్నో. ఊరు చాలా బాగుంటుంది. తాతయ్య పొలం పని చేస్తుంటారు. మనది చిన్న డాబా ఇల్లు. ఊళ్ళో నీలాంటి చిన్నపిల్లలు ఎందరో ఉన్నారు. ఈసారి నువ్వొచ్చినప్పుడు చక్కగా ఆడుకోవచ్చు. నేనక్కడికి ఎప్పుడూ రాలేదు. నన్ను నీతో తీసుకెళ్ళవు నానమ్మా? నువ్వు నెలల పిల్లగా ఉన్నప్పుడు ఒకసారి మీ అమ్మ నాన్న నిన్ను తీసుకువచ్చి చూపించారు మాకు. తరువాత నిన్ను చూడలేదు మేము. 2 ఏళ్ల క్రితం మీ నాన్న ఒక్కడే వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళాడు. మళ్ళీ ఇన్నేళ్లకి నిన్ను చూసే భాగ్యం కలిగింది అంటూ గాఢంగా నిట్టూర్చింది సమంత. తరువాత మనవరాలికి అన్నీ చెప్పింది సమంత. పల్లెటూళ్ళలో సంక్రాంతి సంబరాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెట్లు, హరిదాసులు, ఎడ్ల పందాలు, భోగిపళ్ళు, ఒకటేమిటి ఎన్నో ఎన్నో. అన్నీ ఆసక్తిగా వింటోంది మున్ని. అదంతా ఓ అందమైన ప్రపంచంగా ఊహించసాగింది. నానమ్మ, నువ్వు ఇదివరకెప్పుడైనా ఈ కోల్కతా చూసావా? ఉన్నట్టుండి మనవరాలు నోటి నుండి వెలువడ్డ ఆ ప్రశ్నకి, చాలా ఏళ్ల క్రితం వచ్చాను ఈ కలకత్తా నగరానికి. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది ఈ పట్నం. అలా మాట్లాడుతూ నిద్రలోకి జారిపోయింది మున్ని. మనవరాల్ని కొంచెం జరిపి తను సర్దుకు పడుకుంది. ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు సమంతకి. కొత్త ప్రదేశం కావచ్చు. 40 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇక్కడికి. ఈ పరిసరాలు కొంత గుర్తున్నాయి. అయినా ఏనాటి సంగతి? హృదయం నిండుగా ఆలోచనలు. గతం వర్తమానాల మధ్య ఊగిసలాడుతోంది మనస్సు. అప్పుడు సీను మావయ్య ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రైల్వే ఉద్యోగం కావడం చేత ఏడాదికోసారి వాళ్ళు ఆంధ్ర వచ్చేవాళ్ళు. ఓసారి తనని తీసుకెళ్లాడు సీను మావయ్య కలకత్తా. అప్పుడు కలకత్తా అనేవారు ఈ పెద్ద సిటీని. ఇప్పుడు కోల్కతా అంటున్నారు. ఇక్కడ మేడల్లో జీవించేవారు కొందరైతే మేడల నీడల్లో బ్రతికే బడుగు జీవులు కొందరు. ఆలోచనల మధ్య తెల్లగా తెల్లారింది. ఎవరివో మాటలు వినబడుతున్నాయి. దీపాబేటీ, మీ ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు. అవునంకుల్, మా అత్తయ్య గారు వచ్చారు ఆంధ్ర నుంచి. ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్తారు అని సమాధానం చెప్తోంది దీప. ఎవరో పక్క పోర్షన్ వాళ్ళై ఉంటారు అనుకుంటూ నిద్రలేచి యువతలికొచ్చింది సమంత. ఇదిగో అత్తయ్య గారు, ఇలా రండి. ఈయన సుభాషిష్ అంకుల్, మన పక్క పోర్షన్లో ఉంటున్నారు అంటూ పరిచయం చేసింది. నమస్తే అంటూ చేతులు జోడించి అతని ముఖంలోకి చూసిన సమంత ఒక్కసారి త్రుళ్ళిపడింది. అతన్ని ఎప్పుడో ఎక్కడో చూసిన గుర్తు. ఎప్పుడు, ఎక్కడా? మనసంతా గందరగోళంగా తయారయ్యింది. మీరు ఆంధ్ర నుంచి వచ్చారా? ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్ళండి. దీపాబేటి చాలా మంచి పిల్ల. తెలుగు, హిందీ కలగలిపి మాట్లాడుతున్నాడు ఆయన. బేటీ, అమూల్ని స్కూల్కి తయారు చేయాలి, వస్తా అంటూ అతను లోపలికెళ్ళాడు. అమూల్ ఎవరు? సమంత ప్రశ్నించింది. సుభాషిష్ అంకుల్ మనవడు. మీరు బ్రష్ చేసుకోండి అత్తయ్య, కాఫీ ఇస్తాను అంది దీప. స్నానం కానిచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకుని హాల్లో సోఫాలో కూర్చుంది సమంత. కొడుకు కోడలు ఆఫీసులకి, మున్ని స్కూల్కి తయారవుతున్నారు. ఇదే ఆ పల్లెటూరులో తన ఇంట్లో ఈ సమయంలో ఎంత పని ఉంటుంది? కూలీలకి చల్దులు పెట్టడం, మధ్యాహ్నానికి అన్నాలు, అంబళ్ళు, పప్పుచార్లు, కూరలు వండటం, క్షణం తీరిక ఉండదు. మున్ని, స్కూల్కి వెళ్దామా అంటూ వచ్చాడు ఓ 6 ఏళ్ల బాబు. వాడు అమూల్. తెల్లగా, ముద్దుగా, బొద్దుగా ఉన్నాడు. ఇద్దరూ కలిసి స్కూల్కి బయలుదేరారు. నానమ్మ, వస్తాను అంటూ పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుంది మున్ని. ఎవరు? ప్రశ్నించాడు అమూల్. మా నానమ్మ
ఆంధ్రా నుంచి వచ్చింది. నాకు బోలెడన్ని బొమ్మలు, సున్నుండలు, అరిసెలు, జంతికలు అన్నీ తెచ్చింది. ఇవన్నీ ఏమిటి? వీటిని తింటారులే, సెలవు రోజు ఆడుకుందాం అంటూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మీకు ఎప్పుడు ఆకలైతే అప్పుడు భోంచేయండి అత్తయ్య, అన్నీ టేబుల్ మీదున్నాయి అంటూ కోడలు చెప్పి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా ఇంట్లో మిగిలింది సమంత. ఏమీ తోచడం లేదు. దుర్భరమైన ఒంటరితనం. ఇదే తమ ఊళ్ళో అయితే, ఏం చేస్తున్నావు పిన్ని అనో, అన్నయ్య పొలానికెళ్ళాడా వదినా అనో, మీ అబ్బాయి కోడల దగ్గర నుంచి ఉత్తరాలు ఫోన్లు వస్తున్నాయా అనో, జనజీవనంలో ఓ స్పందన, ఓ ఆనందం, ఓ ఆత్మీయత, ఇవన్నీ కలగలిసిన ఐక్యత. ఆ జీవితం ఎంత హాయి! ఈ 4 గోడల మధ్య ఏముంది? మళ్ళీ తను తన ఊరు వెళ్ళిపోవాలి. హాయిగా ఆ పల్లెటూరి అమాయక ప్రజల మధ్య తిరగాలి. ఒక్కరోజుకే తనకి విరక్తి ఎందుకో చిన్నగా నవ్వుకుంది సమంత. మనము వెళ్ళక, వాళ్ళు రాక ఇలా ఎన్నాళ్ళు? మనం కొడుకు కోడలితో కలిసి ఉండాలా వద్దా? మనవరాల్ని నెలగుడ్డుని చూశాము, మళ్ళీ చూశామా అంటూ భర్తతో పోట్లాడి మరీ వచ్చింది ఇంత దూరం. ఇంతలోనే ఇంత వైముఖ్యం. 2 రోజులు గడిచాయి. మున్నీతో కలిసి అమూల్ కూడా ఇంటికొస్తున్నాడు. నేను మిమ్మల్ని నానమ్మ అని పిలవచ్చా? భయం భయంగా చూస్తూ అడిగాడు. వాడు తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. వాత్సల్యం ఉప్పొంగింది సమంతలో. దేహబంధువులు కొందరైతే ఆత్మబంధువులు కొందరు. అలాగే పిలువు, అమూల్ని దగ్గరగా పిలిచి వాడి తల నిమురుతూ అంది. మీ దగ్గర బాగా మాలిమి అయ్యాడు మా అమూల్ అన్నాడు 1-2 సార్లు సుభాషిష్. ఆ మాటలు, ఆ కదలికలు, ఆ ముఖ కవళికలు ఎప్పుడో చూసిన అనుభూతి. ఏ ఆత్మీయతాభావమో మనసును తాకింది. ఏ యుగాల స్పందనో మనసులో అలజడి రేపింది. ఈ వయస్సులో ఇదేమిటి? ఈ వక్రభాష్యాలకి నిర్వచనం? జీవితం పడమటికి చేరిపోతోంది. ఏదో చిన్న జ్ఞాపక హృదయ కవాటాల్ని తట్టిలేపుతోంది. మళ్ళీ 4 గోడలు. తన జ్ఞాపకాల తెరల్ని చీల్చుకుంటూ గతంలోకి జారిపోతోంది. సీను మావయ్య కలకత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతగాడికి పిల్లలు లేరు. సీను మావయ్య భార్య పేరు సర్వం. సర్వం అత్తయ్యకి తనంటే వల్ల మాలిన అభిమానం. వాళ్లతో తనని కలకత్తా తీసుకెళ్లారు. అప్పుడు తనకి 16 ఏళ్ళు. ఇంత దూరం తనని పంపించడానికి ఇష్టపడలేదు అమ్మా నాన్న. కానీ మావయ్య అత్తయ్య అందుకు ఒప్పుకోలేదు. రేపు పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోతే ఆ మొగుడు ఈ పిల్లని పంపించొద్దు అంటూ వాళ్ళని ఒప్పించారు. ఎలాగో అత్తయ్య మావయ్యలతో కలకత్తా చేరుకుంది. అక్కడ అంతా హిందీ, బెంగాలీ మాట్లాడతారు. మొదట్లో తనకేమీ అర్థం కాలేదు. కానీ అత్తయ్య కొంచెం కొంచెం భాష నేర్పింది. దాంతో ఇంటికొచ్చిన వాళ్ళని పలకరించడం, కూర్చోమనటం, ఛాయ్ తాగండి అనటం అన్నీ నేర్చుకుంది. ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యత ఏర్పడింది. చిన్న చిన్న షాపింగులు చేయటం నేర్చుకుంది. భాష అంతగా రాకపోయినా భావాలు పసిగట్టగలుగుతోంది. ఆ రోజు తనకి బాగా గుర్తు. అత్తయ్య మావయ్య స్నేహితుడి ఇంట్లో పెళ్లికెళ్లారు. తనని రమ్మన్నారు. తను రానంది. తనకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఆ ఇంట్లో మిగిలిపోయింది. రాత్రి అవుతున్న కొద్దీ ఏదో బెరుకు లాంటిది బయలుదేరింది. ఏదో పుస్తకం చదువుతూ పడుకుంది. ఆ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. టైం తెలియటం లేదు. ఇంతలో వీధిలో ఏదో అలజడి. చోర్ చోర్ అంటూ అరుస్తూ పరుగులు తీస్తున్నారు. మెల్లగా వీధి తలుపు తెరిచింది. కనురెప్పపాటులో ఓ అద్భుతం జరిగింది. ఓ ఆగంతకుడు లోపలికి వచ్చి తలుపులు బిగించాడు. భయంతో బిగుసుకుపోయింది తను. గోడకి బల్లిలా అంటుకుపోయింది. అతను ఎదురుగా నిల్చున్నాడు. అతని వయస్సు 20 లోపే ఉండొచ్చు. స్ఫురద్రూపే. బయట ఎవరో తలుపులు బాత్తున్నారు. బేటీ తలుపు తీయి, చోర్ చోర్ అంటూ. అతని వైపు చూసింది. 2 చేతులు జోడించి నమస్కరించాడు. తనకి రక్షణ కల్పించమన్నట్లున్నాయి అతని చూపులు. జాలి లాంటిది కలిగింది తనలో. బాత్రూమ్ తలుపులు తీసి తనకి తోవ చూపించింది. అతను అందులోకెళ్ళి తలుపులు మూసుకున్నాడు. వీధి తలుపు తెరిచింది. వాళ్ళు లోపలికొచ్చారు. దొంగ ఇటువైపొచ్చాడా? హిందీలోనే ప్రశ్నించారు. లేదన్నట్టు తల ఊపింది.
వాళ్ళు వెళ్ళిపోయారు. తేలికగా ఊపిరి పీల్చుకుంది తను. మెల్లగా బాత్రూం తలుపులు తీసింది. అతను యువతలకొచ్చాడు. సిగ్గుతో తలవంచుకున్నాడు. మీరు మీరు అని నసిగింది. నేను దొంగని కాదు అన్నాడు హిందీలో. జాలి లాంటిది కలిగింది. అయినా తెలియని భయం. అతని ముఖంలో ఆకలి నకనకలు కనిపిస్తున్నాయి. మౌనంగా 2 రొట్టెలు కొంచెం కూర పెట్టి ప్లేట్ అందించింది. ఆవురావురుమని తిన్నాడు అతను. వేడివేడి ఛాయి ఇచ్చింది. ఒక అపరిచిత యువకుడు తను ఒంటరిగా ఒకే గదిలో, పైగా రాత్రివేళ. భగవాన్, ఏం జరుగుతుందో ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో. అత్తయ్యకి మావయ్యకి తనేం సమాధానం చెప్తుంది? తెల్లవార్లు అలా జాగారం చేస్తూ అతని ఎదురుగా తను. ఇలాంటి సంకట పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇంకా బాగా చీకటి ఉండగా అతను బయటికెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎవరైనా చూస్తారేమో మనస్సులో చిన్న భయం. అతను తన వైపు కృతజ్ఞతగా చూశాడు. దగ్గరగా వచ్చి చెయ్యందుకుని ముద్దు పెట్టుకు వదిలాడు. అంతే, తలుపులు తెరుచుకొని చీకట్లో కలిసిపోయాడతను. తనలో ఆ జ్ఞాపకం మిగిలిపోయింది అంతర్లీనంగా. కాలం కరిగిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇలా. సందేహం లేదు, అతనే ఇతను. అతను తనని గుర్తుపట్టినట్టు లేడు. ఆ రోజు అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అప్పుడంది కోడలు దీప, చూడండత్తయ్య, సుభాషిష్ అంకుల్ దీనగాథ. దీనగాథ అంటే భార్య పోయింది. ఉన్న ఒక్క కొడుకు కోడలు యాక్సిడెంట్లో పోయారు, ఈ చిన్ని మనవణ్ణి మిగిల్చి. తాతయ్య అమూల్ని ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు. కానీ విధి ఇక్కడా వక్రించింది. ఏం జరిగింది? ఏం జరగలేదు. సుభాషిష్ అంకుల్కి క్యాన్సర్. మరొక 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు. అతని తరువాత అమూల్ గతి ఏమిటన్నదే అతని బెంగంతా. అయ్యో! తర్వాత ఆ టాపిక్ ఆగింది. రోజులు దొల్లుతున్నాయి. అప్పుడే శమంత కోల్కతా వచ్చి 3 నెలలయ్యింది. ఇంటివైపు దృష్టి మళ్ళింది. ఆ రోజు ఆమె ఒక్కర్తే ఉంది ఇంట్లో. ఏమీ తోచలేదు. పక్క పోర్షన్ వైపు నడిచింది. సుభాషిష్ మంచం మీద పడుకొని పైకప్పు కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. శమంతగారా రండి, లేచి కూర్చున్నాడు. ఏ ఉపోద్ఘాతం లేకుండా అంది శమంత. మీరు అమూల్ గురించి బెంగ పెట్టుకోకండి, మేమంతా లేము అని. ఆశ్చర్యంగా చూశాడు అతను. మరికొద్ది రోజుల్లో నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. తరువాత 1-2 మాటలాడి తన ఇంట్లోకి నడిచింది శమంత. సందేహం లేదు, అతనే ఇతను. తను పోల్చింది, కానీ అతను మాత్రం పోల్చలేదు. విధి ఆడే వింత నాటకంలో పావులు మాత్రమే తాము. నేనిక ఇక్కడ ఉండలేనురా, ఇక ఇంటికి వెళ్తాను. మీ నాన్నగారు అక్కడ ఒంటరిగా అవస్థలు పడుతున్నారు అంది శమంత. సరే అన్నారు వాళ్ళు. ఒక్క మాట, నాతో అమూల్ని తీసుకువెళ్తున్నాను. ఈ వయస్సులో మాకు ఊసిపోవడం లేదు అంది. కొడుకు కోడలు తెల్లబోయి చూశారు. అమూల్తో సహా బయలుదేరింది. సుభాషిష్ కూడా వచ్చాడు స్టేషన్కి. ఆయన కన్నుల నిండుగా నీరు నిండుకుంది. శమంత చేతిని అందుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, అప్పుడు నాకు ఆశ్రయమిచ్చి రక్షించారు. ఇప్పుడు నా మనవణ్ణి కాపాడండి ప్లీజ్. నాటి జ్ఞాపకం నా అంతరంగంలో మిగిలే ఉంది. శమంత కళ్ళు వర్షించాయి. నాటి జ్ఞాపకాన్ని పదిలంగా పట్టుకొని తిరిగి వెళ్తోంది తను. ట్రైన్ పెద్ద కూతతో బయలుదేరింది. సుభాషిష్ కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూనే ఉంది శమంత. ఇంతటితో ఈ కథ సమాప్తం. ధన్యవాదాలు.